ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు దేవునికి స్తోత్రాలు చెప్తాం, ఎత్తేసి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. మంచిదండి. కూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము చిన్న వాక్యం చదువుకుంటాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15-16 వాక్యాలు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకమైనది చూడదు, ఆయన ఎరగదు కనుక ఆయనది పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దాని తర్వాత మిమ్మల్ని అనాథులుగా విడవడు, మీ యొద్దకు వస్తాడు. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన గొప్ప తండ్రినైనా ఈ సాయంత్రకాల సమయమందునైనా శ్రేష్టమైన సమయానికి మేము వచ్చిన్నాం ప్రభా. నీ వాక్యమునైనా మేము ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడిగానైనా మీరు మాతో ఉండండి, మీరు మాతో మాట్లాడండి, మీరు మమ్మల్ని బలపరచండి. నీ వాక్యమందునైనా సరైన కనువిప్పు కలిగి ప్రభా, నీతోనైనా అన్యుల సావాసము కలిగి జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నామని వింటున్న వాక్యాన్ని ప్రభా మీరేనైనా మా హృదయాల్లో భద్రపరిచే ప్రభా, వాక్యానుసారమైన జీవితము మేమునైనా ముందుకు కొనసాగించే కృపను మాకు దయచేస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతోనే తెలియజేసే రీతిగా వాగ్దానం చేశాడు. ఏంటి అంటే, నేను మరొక ఆదరణకర్తని మీ యొద్దకు పంపిస్తాను. దానికన్నా ముందుగా మనం చదువుకున్న వాక్యంలో చూస్తే, ఇఫ్ యూ లవ్ మీ యూ విల్ ఒబే వాట్ ఐ కమాండ్. మనము ఆయనని ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞలని గైకొంటే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పొందుకోవడం అంటే భాషలు మాట్లాడడం కాదు, లేకపోతే దర్శనాలు చూడడం కాదు, దర్శనాల యొక్క భావము చెప్పడం కాదు. కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తేనే, నువ్వు దేవుని ప్రేమను నిలిచి ఉంటేనే, దేవుని ప్రేమని కలిగి నువ్వు జీవిస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు నీతోని ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు, నీలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వచ్చామో, దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని మనము ఎదిగి ఉన్నాము. దానికన్నా ప్రాముఖ్యంగా మనం ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే, మనము నిజంగా ఆయనని ప్రేమించే వారిగా ఉంటున్నామా? ఒకవేళ నిజంగా ఆయనని ప్రేమించే వారిగా ఉంటే కనుక మనం ఆయన ఆజ్ఞలని గైకొంటాం. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే విషయంలో మన జీవితాలు ఎట్టి రీతిగా ఉంటున్నాయి? నిజంగా దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా? నీ ప్రేమని ప్రతిదినము దేవునికి నువ్వు కనపరచగలుగుతున్నావా? రుజువు చేసుకోగలుగుతున్నావా? లార్డ్, ఐ లవ్ యూ దిస్ మచ్, ఐ లవ్ యూ దట్ మచ్. మనుషుల దగ్గరికి చెప్తాం ఐ లవ్ యూ సో మచ్ అని. దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు? మీరు నన్ను ప్రేమిస్తే అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనము ఆయనని ప్రేమిస్తలేదు అని అర్థం. అంటే నామకార్థ భక్తి చేసుకుంటూ ఆయనని ప్రేమిస్తున్నాము అని నటిస్తూ మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. కానీ మనం నిజంగా ఆయనని ప్రేమించలేని వారుగా మన జీవితాలు ఉంటున్నాయి. కాబట్టి అందుకనే వచ్చాడు, ఇఫ్ యూ లవ్ మీ. మనం నిజంగా ఆయన ప్రేమించే వారుగా ఉండాలి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, నిన్ను నన్ను ఆయన రక్షించడానికి తన ప్రియ కుమారుడిని నీ కొరకు నా కొరకు ఆయన పంపి ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించి తనను తాను కల్వరి శిలువలో అప్పగించుకొని ఆయన ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని ఆయన ధారపోసి ఆ విలువైన రక్షణ భాగ్యాన్ని మనకిచ్చి ఉన్నాడు. రక్షింపబడ్డ మనము నిజంగా దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎంత రీతిగా ఉన్నామో అని మనం సరి చూసుకోవాలి. ప్రతిసారి వాక్యము చదువుతున్నప్పుడల్లా, ధ్యానిస్తున్నప్పుడల్లా ఒకటే ప్రభు స్వయముగా మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీవు నన్ను ప్రేమిస్తే. ప్రతిసారి ప్రభు ఎందుకు అట్టి రీతిగానే మాట్లాడుతున్నాడు అంటే, మనము ఆయనని ప్రేమించలేని వారుగా మనం ఉంటున్నాం. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా అని అనొచ్చు కదా, అనలేదు. మీరు నన్ను ప్రేమిస్తే అంటే మన జీవితాలు ఎట్టి రీతిగా ఉంటుందంటే, యేసు ప్రభు నిజ సొంత రక్షకుడిగా అంగీకరించము, నిజదేవుడిగా అంగీకరించడము, ఆయననే రక్షణ ఇచ్చాడు అని ఒప్పుకుంటున్నాము, అంతా బాగానే ఉంది.
కానీ పొరపాటు ఎక్కడ ఉన్నదంటే మనము ఆయన ప్రేమలో నిలిచి ఉండలేదు. మనం ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాను. యూ షుడ్ రిమైన్ ఇన్ మై లవ్. యోహాను సువార్తలో 15వ అధ్యాయం నిజమైన ద్రాక్షావల్లిలో అంటారు కదా, ఇఫ్ యూ రిమైన్ ఇన్ మీ అండ్ ఐ విల్ రిమైన్ ఇన్ యూ దెన్ యూ విల్ బేర్ మచ్ ఫ్రూట్. నువ్వు బహుగా ఫలిస్తావు. మీరు నా యందు నేను మీ యందు ఉన్నప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. సో మనం ఒకటి గుర్తించాలి, ఏంటి అంటే అవర్ లవ్ టువర్డ్స్ అవర్ గాడ్ షుడ్ బి మేడ్ స్ట్రాంగర్ డే బై డే. ప్రతిదినము దేవునికి నీకు మధ్యనున్న ప్రేమ అది బలపరచబడుతున్నా. అది ఎప్పుడు బలపరచబడుతుంది అంటే నువ్వు ఆయన ప్రేమలో నిలిచి ఉన్నప్పుడే. నువ్వు ఆయన ఆజ్ఞలని గైకొని, ప్రభు నీ ఆజ్ఞలను గైకొని నేను పాటిస్తున్నాను అని నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోగలితే, రుజువు చేసుకోగలితే నువ్వు నిజంగా దేవుని ప్రేమించే బిడ్డగా నీ జీవితం ఉంటుంది. ఇతరులు దేవుని ప్రేమని నీలో చూడగలుగుతారు. ఈరోజు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం కానీ దేవుని ప్రేమని ఇతరులకి చూపించలేని వారుగా మనం అవుతున్నాం. ఎందుకంటే మనము ఆయనని ప్రేమించలేని వారుగానే మిగిలిపోయి ఉన్నాం. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, మీరు నన్ను ప్రేమించకపోయినా నేను మిమ్మల్ని ప్రేమించి ఉన్నాను. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే విషయంలో మనము కొద్దిగా శ్రద్ధ వహించాలి, జాగ్రత్త కలిగి జీవించాలి. ఏంటి అంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణాన్ని ఆయన దానికోసం. ఎవ్వరు చేయలేనంత గొప్ప త్యాగాన్ని ఆయన నీ కొరకు నా కొరకు మనల్ని రక్షించుకునేదానికి ఆయన చేసినాడు. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా మన కోసం ప్రాణం పెట్టారు. కావాలంటే డబ్బులు ఎంతైనా ఖర్చు పెడతారు, కావాలంటే అప్పులన్నా చేస్తారు, ఏమైనా చేస్తారు, కానీ వాళ్ళ ప్రాణాన్ని మన కొరకు పెట్టమంటే నేను వదులుకోదానికన్నా ఇష్టపడతారు, కానీ వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు ఏమాత్రము త్యాగము చేయలేదు. కానీ దేవుడు నేను ఎంతగా ప్రేమించాలంటే తన అద్వితీయ కుమారుడిని, ఏకైక కుమారుడిని నీ కొరకు పంపి ఆయన ఇష్టపూర్వకంగా, అంటే బలవంతంగా కాదు, ఇష్టపూర్వకంగా ఆయన కల్వరి సింహలోకి నీ పాపాలు నీ శాపాలు అన్ని భరించడానికి he was willingly to go to the Calvary's cross and die for you. నీ కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమించిన దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఒకటే కోరుకుంటున్నాడు, ఏమంటే నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలని గైకొంటావు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారుగా మనం ఉండాలంటే ఆజ్ఞలను గైకొని ఆ ప్రకారము నడుచుకునే వారుగా మనము ఉండాలి. బైబిల్ చదువుతాము, బైబిల్ బట్టి కొడతాము, గంటపాతం పడతా ఉంటాము, అటు రీతిగానే వాక్యాలు ఎక్కడున్నా కానీ రిఫరెన్స్తో సహా చెప్పేస్తూ ఉంటాము. కానీ వచ్చిన పొరపాటు ఎక్కడ సార్, దాన్ని పాటించము, దాన్ని అనుసరించము, అటు రీతిగా నడుచుకోము, అటు రీతిగా నడుచుకోవడానికి సాహసించము కూడా. దేవుడు ప్రతిసారి తన పరిశుద్ధాత్మతోని మనని ప్రోత్సహిస్తూ, ధైర్యపరుస్తూ, మనల్ని వెన్నుతడుతూ నువ్వు చేసేది ఇది సరికాదు అన్నప్పుడు కూడా ఆయన మాట వినక ఆయన ఆజ్ఞలని మితిమీరి మన ఇష్టానుసారంలో మనం జీవిస్తాం. దాన్ని బట్టి మనకు అర్థమవలసిన ఒక విషయం ఏంటి అంటే మనము దేవుణ్ణి ప్రేమించేవారుగా ఏమాత్రము లేదు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే విషయంలో నేటి నుంచన్నా శ్రద్ధ వహించి ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు లవ్ గాడ్ ఫస్ట్. ఈ లోకంలో ఏది ఏమైనప్పటికీ మొట్టమొదటిగా నిన్ను నువ్వు నిరూపించుకో. ఏమనంటే ప్రభువా నిన్ను ప్రేమించి నాకనే దాని తర్వాత ఏదైనా నేను ప్రేమిస్తాను. మొట్టమొదటి ప్రేమ ఆయనకి ఇవ్వాలి. మొట్టమొదటి స్థానము నీ జీవితంలో నువ్వు ఆయనకి ఇచ్చేవాడికి ఉండాలి. ఒకవేళ నువ్వు ఇచ్చేవాడిగా ఉంటే కనుక నువ్వు ఆయన ఆజ్ఞలన్నీ గైకొన్న నువ్వు ఆ ప్రకారము నీ జీవితాన్ని నడిపించుకుంటావు. కాబట్టి దేవుని ప్రేమించే విషయంలో మనము చాలా సార్లు వెనుకంజ చేస్తూ ఉంటాము, దేవుడిని గాయపరుస్తుంటాము, దేవుడిని బాధ పెడుతుంటాము, దేవుడిని దుఃఖ పెడుతుంటాము. దేవుడు మనం చూసి ఇంకా కన్నీళ్లు విడుస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఇంకా ఆయనని ప్రేమించలేని వారుగా, ఆయన ఆజ్ఞలను గైకొని లేని వారుగా మనం నిజంగా కానీ మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొంటే అప్పుడంట ఆయన అంటున్నాడు, నేను తండ్రిని వేడుకొని మరొక ఆదరణకర్తను మీ యొద్దకు నేను పంపిస్తున్నాను. కాబట్టి మనం ఒకటి గుర్తించాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితోనే ఉంటాడు అంటే ఆయనని ప్రేమించే వారితోని, ఆయన ఆజ్ఞలు గైకొని ఆ ప్రకారము నడుచుకునే వారితోని మాత్రమే ఆయన ఉండడానికి ఇష్టపడతాడు. అందరితో ఉండడండి. పాపాలు ఒప్పింపజేస్తాడు, సరే అది పక్కన పెట్టండి. కానీ బైబిల్ చెప్తున్నది ఆ పరిశుద్ధాత్ముడు అంట మనలో నివసిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మనలో నివసించాలంటే మొట్టమొదటి మనం ఆయనను ప్రేమించాలి,
ఆజ్ఞలను గైకొనాలి, ఆ ప్రకారం మన జీవితాన్ని మలుచుకోవాలి, ఆ ప్రకారం మనము నడిపింపబడాలి. అందుకనే బైబిల్ చెప్తున్నది, ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళు మాత్రమే, అందరు కాదు, వాళ్ళు మాత్రమే. అనగా వీళ్ళెవరు? దేవుని ప్రేమించేవారు, ఆజ్ఞలు గైకొని ఆ ప్రకారం నడుచుకునేవారు, వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు. క్రైస్తవులందరూ కాలేదు. కాబట్టి మన జీవితాల్లో క్రైస్తవులు అని పిలువబడుతున్నాము, ఈ లోకంలో చలామణి అయిపోతున్నాము. కానీ దేవుని దృష్టిలో నిజంగా నువ్వు ఆయనని ప్రేమిస్తూ ఆజ్ఞలు గైకొని ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపింపబడుతున్నావు. ఒకవేళ నువ్వు నడిపింపబడకపోతే కనుక ఇప్పటికైనా ఆలస్యం ఏం లేదు. దేవుని దగ్గరకు వచ్చినందుకు, దేవా నా దయతో క్షమించయ్యా, నీ ఆత్మ లేని వాడిగా నేను జీవిస్తున్నాను, నీ ఆత్మని నాకు దయచేయి. నువ్వు ఎట్టి రీతిగా అయితే వాగ్దానము చేసావో నీ ఆత్మని పంపుతావని, అట్టి రీతిగా నా జీవితంలో నువ్వు పంపించుకున్నావు. నేను నిజంగా నేను ప్రేమిస్తాను, నీ ఆజ్ఞలు నేను గైకొని ఆ ప్రకారము నేను నడుచుకుంటాను ప్రభా అని కొద్దిగా భయభక్తులు దేవుని యందు నువ్వు కనపరచగలితే, దేవుని సన్నిధిలో వేచి ఉండగలితే, ఆయన నువ్వు వేచి ఉంటుండగా నీ ఓపిక సహనాన్ని చూస్తూ ఆయన నిన్ను ఆ స్థలంలో ఆయన సహాయం కొరకు నువ్వు వేచి ఉండమైన చూడగలిగితే కనుక ఆయన తప్పక తన పరిశుద్ధాత్మతో నిన్ను ఆయన నింపుతాడు, పరిశుద్ధాత్మతో నిన్ను ఆయన బలపరుస్తాడు. కాబట్టి he will give you another counselor to be with you forever, the spirit of truth. సత్యస్వరూపి అయిన ఆత్మను నీకు అనుగ్రహిస్తాడు. అంటే ఆ సత్యస్వరూపి అయిన ఆత్మ ఏంటంటే అది నీకు కేవలము దేవుని మాటలు మాత్రమే చెప్తుంది. ఈ లోకపరమైన ఏ మాటలు దేవుని వాక్యంతో అల్లదు. పువ్వులు అల్లుతా ఉంటారు కదా, ఈ పువ్వు ఆ పువ్వు లెక్క ఒక మోర అవుతుంది. అట్టి రీతిగా మాటలు అల్లదు. అది ఉన్నట్టుగా సత్యాన్ని సత్యముగా, అబద్ధాన్ని అబద్ధంగా, చెడుని చెడుగా అది నీకు తెలియజేస్తుంది. కాబట్టి ఆత్మని మనం కలిగి జీవించాలి. అందుకని దేవుడు అక్షరుడు ఆత్మ లేని వాడు నా వాడు కాలేదు. మనము దేవుని బిడ్డలుగా ఉంచడము, క్రీస్తు రక్తంలో కడగబడ్డము. ఇప్పుడు వరకన్నా ఆత్మని పొందుకోకపోయి ఉంటే కనుక ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది మన బాధ్యత. దేవుడు నీకు ఇస్తా అన్నాడు, పొందుకునేది ఎవరి బాధ్యత అండి? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మీ మీద కుమ్మరింపబడదు, అట్లయితే బాగానే ఉంటుంది. ఎప్పుడో నేను ఆత్మతో నింపబడుతుంది మా పెద్దవాళ్ళ ప్రార్థన. కాబట్టి ఇట్ ఈస్ అవర్ ఓన్ డ్యూటీ. మన వంతు మనము ఆయన సన్నిధిలో వేచి ఉండాలి. వీ హావ్ టు ప్రూవ్ అవర్ సెల్స్. నిన్ను నిరూపించుకోవాలి. ఏమనంటే దేవుని నిజంగా నేను ప్రేమిస్తున్నాను, నీ ఆజ్ఞలు, నీ కట్టడాలు, నీ న్యాయ విధులు అన్నిటినీ నేను ధ్యానించి చదివి ఆ ప్రకారము నా జీవితాన్ని నేను సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను ప్రభు అని నిన్ను నువ్వు సమర్పించుకుంటే ఆయన సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకుంటే దేవుడు అప్పుడు తన ఆత్మతో నిన్ను ఆయన నింపడానికి ఇష్టపడుతుంది. కాబట్టి సమర్పణ నీకు కావాలి. క్యాషువల్ గా వచ్చేస్తే సరిపోదు. క్యాషువల్ గా దేవుడు ఆత్మ ఇవ్వడు, నీతో ఎల్లప్పుడూ ఉండడానికి ఇస్తాను. అందుకని అంటున్నాడు, మీతో ఎల్లప్పుడూ ఉండడానికి ఇస్తున్నాను, ఆయన మిమ్మల్ని అనాథులుగా విడవడు, నేనే మీ వద్దకు వస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుడు సత్యస్వరూపి అయిన ఆత్మగా ఆయన మన మధ్యలో ఉంటున్నాడు. అందుకనే వాక్యం కూడా సెలవిస్తుంది కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను. దేవుడు ఆత్మస్వరూపిగా, వాక్య స్వరూపిగా మన మధ్యలో ఆయన నివసిస్తూ ఆయన నీతోని నాతోని ఆయన మాట్లాడుతున్నాడు. ఆ గ్రహింపు కలిగి మనం ఆ మాటల్ని రిసీవ్ చేసుకొని మన జీవితాలు ఆయనకి సమర్పించుకునే వారిగా మనము ఉండాలి. ఈ పరిశుద్ధాత్మని పొందుకుంటే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? ఒక క్రైస్తవుడికి ఏమి లాభకరము ఆత్మని పొందుకుంటే? కొన్ని విషయాలు మనం చూసుకున్నామండి. రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వాక్యం చదువుకున్నాం. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అంటే మనం ఇక్కడ ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే ఈ ఆత్మని మనం పొందుకుంటే అది మనకి ఎట్టి రీతిగా లాభకరము అంటే అది నిన్ను దేవుని మార్గంలో నడిపిస్తుంది. హల్లెలూయా. హి లీడ్స్ us in the way of God. దేవుడు చూపిన మార్గంలో, సత్య మార్గంలో అది నిన్ను నడిపిస్తుంది. అందుకని అంటున్నాడు హి లీడ్స్ us. ఆ ఆత్మ నేను ఏం చేస్తుంది అంటే అది నిన్ను నడిపిస్తుంది. ఎక్కడికి నడిపిస్తుంది? దేవుని మార్గంలో నడిపిస్తుంది.
అంతేగాని ఈ లోకంలో నేను తిరగనియద్దు. ఈ లోకంలో తిరుగుతున్న నీ జీవితాన్ని అది బాగు చేసి ఒక సరైన మార్గంలో, నిత్య జీవపు మార్గంలో అది నిన్ను నడిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ద హోలీ స్పిరిట్ మనకి బెనిఫిషియల్ ఎట్లా అంటే ఫస్ట్ హీ లీడ్స్ us. అందుకనే కీర్తనకారుడు అంటారు కదా, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరులు చేసినాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. కాబట్టి దేవుని ఆత్మతో నడిపింపబడితే ఆ రక్షణ ఆనందము, ఆ నెమ్మది, ఆ సంతోషము మనము కలిగి జీవించగలం. కాబట్టి ఆత్మ చేత నడిపింపడు. ఈ లోకంలో ఎక్కడ నువ్వు నెమ్మది పొందుకోనికి పోయినా కూడా అది కొద్దిసేపు ఉంటుంది, కానీ నువ్వు దేవుని ఆత్మతోనే నడిపింపబడితే కనుక ఆ నెమ్మది నీలో ప్రతినిత్యం నువ్వు కలిగి జీవించగలవు. కాబట్టి ఆ నెమ్మది మనం కలిగి జీవించాలి. అందుకనే యేసు ప్రభు వారు రావడంతో ఈ భూమి మీదకి యెషయా గ్రంథకర్త అంటాడు, భూమి మీదకి సమాధానము వచ్చినది. సమాధానము లేని మన జీవితాల్లో దేవుడు వాగ్దానము చేసి సమాధానకర్త అయిన ఆత్మను మీ దగ్గరికి ఆయన పంపుతున్నాడు. కాబట్టి ఆత్మతోని మనము నడిపింపబడాలి. ప్రతిదినము మనం ప్రార్థన చేసుకోవాలి. ఏమనంటే, ప్రభువా నీ ఆత్మతోని నువ్వు నన్ను నడిపించు. అందుకనే బైబిల్ చెప్తున్నది, ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు. కాబట్టి మనము ఒకవేళ ఆత్మతోని నడిపింపబడకపోతుంటే కనుక నేటికన్నా దేవుని బిడ్డగా నిజమైన మారు మనసు పశ్చాత్తాపం కలిగి నీ పాపాల నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి దేవుడు అనుగ్రహిస్తున్న పాప క్షమాపణ పొందుకొని ఆయన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ఆయన సన్నిధిలో వేడుకోవాలి, వేచి ఉండాలి. శిష్యులతో కూడా మేడగదిలో కనిపెట్టండి అన్నాడు. వెళ్ళగానే, కన్నీళ్లు విడవగానే, ప్రార్థన చేయగానే, పాపాలు ఒప్పుకోగానే పైనుంచి వచ్చి కుమ్మరించబడదు. కనిపెట్టుకునే అది మనం ఆయన సన్నిధిలో వేచి ఉండాలి. నిన్ను సరి చేసుకోవాలి. నీ భారము యెహోవా మీద మోపుము అంటున్నాడు. ఆయన నీ గురించి చింతిస్తున్నాడంట. దేవుడు దేని గురించి చింతిస్తున్నాడు తెలుసా? ఆయన పేరు పెట్టి పిలువబడ్డ ప్రజలనే ఉంటున్నాం, కానీ ఆత్మ లేని వారుగా మనం ఉంటున్నాం. అందుకని ఆయన చింతిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము నేటి నుంచన్నా మన ప్రార్థన జీవితాన్ని మార్చుకోవాలి. ఎప్పుడు చూసినా వీళ్ళని కాపాడు, వాళ్ళని కాపాడు, ఇది అనుగ్రహించు, అది అనుగ్రహించు, నీ కార్యము జరిగించు అని ప్రార్థనలు చేస్తుంటాం. దానికన్నా ప్రాముఖ్యంగా ప్రభు నీ ఆత్మతోని నన్ను నడిపించు ప్రభు అని ప్రతిదినము నువ్వు ప్రార్థన చేసుకుంటేనే, ప్రతిదినము దేవునితోని అనగా వాక్యముతోని, ప్రార్థనతోని, పరిశుద్ధాత్మతోని నీకు అన్యోన్య సావాసం ఉన్నప్పుడే నువ్వు ఆత్మచేత నడిపింపబడతావు. కాబట్టి ఈ అన్యోన్య సావాసము మెయింటైన్ చేయాలి మనం. అది మెయింటైన్ చేయకపోతే మనం నడిపింపబడలేము. కాబట్టి ఈ మూడు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి అంత్యదినాల్లో అవసరము, ప్రభు రాకడ సమయంలో అవసరము, ఈ పరిశుద్ధాత్మ అనుభవము, పరిశుద్ధాత్మ నడిపింపు ఒకవేళ వ్యక్తిగత జీవితాల్లో మనకి లేకపోతే కనుక ఆ పరిశుద్ధ రాకడ కొరకు తగిన సిద్ధపాటు నీకు అనుగ్రహింపబడదు అని నేను వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతిదినము మన జీవితాల్లో ప్రభువా నీ ఆత్మ నాకు కావాలి, నీ ఆత్మతో నన్ను నడిపించు. ప్రతిదినము నువ్వు నడుచుకుంటున్న మార్గము అది దేవుని ఆత్మ చేత నడిపింపబడే మార్గమేనా అని నువ్వు ప్రతిదినం నిన్ను నువ్వు వాక్యము చేత సరి చూసుకోవాలి. రాకపోతే తప్పిపోతుంది. ఎందుకంటే ఏర్పరచబడ్డ వారి సైతము అది మోసం చేయదంటున్నాడు. కాబట్టి ఏదో ఉన్నామో, ఏదో జరుగుతుంది, అంతా నడుస్తుంది, ప్రార్థన చేసుకున్నా కదా సరిపోయింది కదా అని భుజాలు ఎగరేసుకుంటూ వెళ్ళిపోతే మోసపోయేది నువ్వే. నీకు అనుగ్రహింపబడిన రక్షణ నువ్వు జాగ్రత్త భయభక్తులతో దాన్ని కొనసాగించున్నావు. అందుకనే ఈ రక్షణని మనం కొనసాగించాలంటే దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మని ప్రతిదినము మనం కలిగి జీవిస్తూ ప్రతిదినము ఆత్మ చేత నడిపింపబడుతున్నప్పుడే మనము భయంకరమైన దేవుని ఉగ్రత నుంచి మనము రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడతామని దేవుని వాక్యం సంధిస్తుంది. కాబట్టి ఆత్మ చేత నడిపింపబడాలి. సో మన డ్యూటీ ఏంటి అంటే ప్రతిదినము లార్డ్ లీడ్ చేస్తుంది, నన్ను నీ ఆత్మతో నడిపించుకోవా, క్షేమకరమైన మార్గాల్లో నన్ను నడిపించుకోవా, నీకు ఇష్టమైన మార్గాల్లో నన్ను నడిపించుకోవా, నీకు ఏమాత్రమో ఆయాసకరమైన మార్గాల్లో నేను నడవకుండా నీ ఆత్మతోని నన్ను బలపరిచి నీ చిత్తమైన మార్గంలో నన్ను నడిపించు అని మనం ప్రతిదినము ప్రార్థన చేసుకోవాలి. రెండోది మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వాక్యము,
పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములలోను భూది గంటల వరకును నాకు సాక్షులై ముందురని వారితోనే చెప్పను. కాబట్టి సెకండ్ థింగ్ హోలీ స్పిరిట్ ఏం చేస్తుందంటే ఇట్ ఎంపవర్స్ అస్. అది మనని శక్తితోనే నింపుతుంది, మనకు ప్రోత్సహిస్తుంది. దేవుని మార్గాన్ని ఎన్నుకో, దాంట్లో నడుచుకోని మనని ప్రతినిత్యము పురికొల్పుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి వీ షుడ్ బి ఎంపవర్డ్ విత్ ద హోలీ స్పిరిట్ డే బై డే. ఒక్కరోజు ఎంపవర్మెంట్ ఉంటే సరిపోదు. ప్రతిదినము నిన్ను పరిశుద్ధాత్ముడు ప్రోత్సహిస్తూ దేవుని వాక్యాన్ని మనస్పూర్వకంగా చదువుతూ ఆయన ఆజ్ఞలని గైకొని ఆ ప్రకారము నడుచుకున్నట్టు అది నిన్ను శక్తితో నింపుతూ ఉంటుంది. మనంతటా మనము దేవుని మార్గంలో నడుచుకోలేము. ఎందుకంటే పాపపు స్వభావం కలిగి ఉన్నాము, పాపిష్టి లోకంలో వచ్చినాము, పాపము మనలో నివసిస్తుంది. కాబట్టి ఈ పాపం ఏం చేస్తుందంటే మనని దేవుడి మార్గంలో నడవలేదు. అందుకనే దేవుడు ముందుగానే మన గురించి ఆలోచించి ఆయన మరొక ఆదరణకర్తని మీ వద్దకు పంపిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని సత్యం నుంచి సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తారంట. కాబట్టి గాడ్ వాంట్స్ టు ఎంపవర్ us ఎవ్రీ డే. ప్రతిదినము నిన్ను నూతన బలము శక్తితోనే ఆయన నింపి ఆయనకి ఇష్టమైన మార్గాల్లో ఆయన నేను నడిపించాలని. కాబట్టి దేవుడికి ఇష్టమైన మార్గాల్లో మనం నడవాలన్నా కూడా మనంతటా మనం నడవలేము. కానీ మన జ్ఞానం సరిపోదు. కానీ ఆత్మ చేత నువ్వు నడిపింపబడినప్పుడే, దేవుని చేత నువ్వు బలపరచబడినప్పుడే నువ్వు దేవుని మార్గంలో నువ్వు నడుచుకోగలరు. అందుకనే భూది దగ్గర వరకు మీరు నాకు సాక్షులుగా ఉండాలి. అంటే ఎవరు వీళ్ళు? ఆత్మని పొందుకున్నవారు. అందరు క్రైస్తవులు కాదు. నోరుంది అని చెప్పేసి ఎస్ఐ నిజమైన దేవుడని చెప్పేసి సరిపోదు. యూ షుడ్ బి ఫిల్డ్, యూ షుడ్ బి ఎంపవర్డ్, యూ షుడ్ బి లెడ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి వీళ్ళంట సాక్షులు. వాళ్ళు దేవుని చేత ఆత్మ చేత నడిపింపబడతారు. అట్టి రీతిగానే దేవుని శక్తి చేత వాళ్ళు ప్రతినిత్యము బలపరచబడుతుంటారు. అందుకనే వాళ్ళు ఏ శ్రమలైనా హింసలైనా ఆఖరికి ప్రాణాన్ని త్యాగము చేయాలన్నా కూడా వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేయలేరు. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడే హతసాక్షులుగా వాళ్ళని ఏర్పరచుకొని వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేయడానికి వాళ్ళకి కావలసిన శక్తిని దేవుడు అనుగ్రహిస్తుంది. కాబట్టి అందుకనే మన జీవితాల్లో కూడా దేవుని శక్తి చేత మనము ప్రతినిత్యము ప్రతిదినము బలపరచబడుతున్నాం. ఈ శక్తితోనే నన్ను నింపు ప్రభా అని ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా ఆత్మతో నడిపింపమని ప్రార్థన చేయాలా. రెండోదిగా ఈ శక్తితోనే నన్ను నింపు ప్రభు అని ప్రార్థన చేయాలా. అటు రీతిగా ఆయన చెప్పాలా, ప్రభా నేను ఈ భూమి మీద జీవించినంత కాలము నీ కొరకు నేను సాక్షిగా ఉంటాను ప్రభా. నీ జన్మ మరణ పునరుద్ధానము మనము తిరిగి రెండో రాకడలో రాకపోతున్నాం కనుక వీటిని ప్రకటించడానికి ప్రచురపరచడానికి నేను నీ కొరకు ఒక సాక్షిగా ఉంటా ప్రభా అని ప్రతిదినము దేవుడికి యు కీప్ ఆన్ రిమైండింగ్ హిమ్. ఆయన ప్రతిదినము నువ్వు జ్ఞాపకం చేస్తుంటే దేవుడు నిన్ను మర్చిపోక, ఆయన మర్చిపోయే దేవుడు కాదు, కానీ నిన్ను ప్రతినిత్యము ఆయన అనుగ్రహిస్తున్న శక్తితోనే నిన్ను నింపి నిన్ను బలపరుస్తాడు. యూదా రాసిన పత్రిక చూడు, 1వ అధ్యాయం 20వ వాక్యం. మీరు విశ్వసించు మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు యొక్క కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. కాబట్టి ద హోలీ స్పిరిట్ టీచర్స్ హౌ టు వెయిట్ అండ్ హౌ టు ప్రే. ఇది మనకి ఆయన రాక కొరకు వేచి ఉండే కృపను అనుగ్రహిస్తుంది. అట్టి రీతిగానే అట్టి ప్రార్థన మనకి నేర్పిస్తుంది. అట్టి ప్రార్థన మనము పరిశుద్ధాత్మని ద్వారా మనము చేయాలి. మన ప్రార్థనలు కాదు దేవుడికి కావాల్సింది, ఆయన ఆత్మతోనే మనము ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. పాట పాడతాం, ప్రార్థన శక్తి నాకు కావాలి అని. ఏలియా ప్రార్థించినట్టు, మోషే ప్రార్థించినట్టు, వీళ్ళు ప్రార్థించినట్టు, దానియాలు ప్రార్థించినట్టు, ప్రశాంత్ ప్రార్థించినట్టు, అందరు ప్రార్థించినట్టు మనం ప్రార్థనలు చేస్తాం. కానీ ఆయన ప్రార్థించినట్టు ప్రార్థన చేయలేమే. అందుకనే మన జీవితాన్ని సరిదిద్దుకొని
వీళ్ళని చూసి వాళ్ళని చూసి కాపీ కొట్టి ప్రార్థన చేయడం కాదు. లేకపోతే ఏదో నోరొచ్చింది, వాక్చాతుర్యం ఉంది అని దేవుని వాక్యం తెలుసుకొని ప్రార్థన చేయడం కాదు. పరిశుద్ధాత్మ దగ్గర ప్రార్థన నేర్చుకోవాలి. ప్రభువా, ఏ విషయాల్లో ప్రార్థన చేయాలా, ఎందుకు ప్రార్థన చేయాలా, ఏ విషయాల్లో నేను కనిపెట్టాలా, ఎక్కడ కనిపెట్టాలా, ఎక్కడ నేను వేచి ఉండాలా, నువ్వు నాకు నేర్పించు ప్రభువా అని నువ్వు ప్రభుని అడిగితే ఆయన నేర్పిస్తాను. శిష్యులు కూడా ప్రభుని అడిగారు, ప్రార్థన చేయడం మాకు నేర్పించు అని. అదే రీతిగానే నూతన నిబంధన క్రైస్తవులుగా క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము దేవుణ్ణి అడగాలి ఈరోజు. ఏమనంటే, ప్రభా నీ ఆత్మ ద్వారా నేను ఎట్టి రీతిగా ప్రార్థన చేయాలను నాకు నేర్పించు అని ఆత్మతోని నేర్చుకుంటే గనక దేవుడు తప్పక తన పరిశుద్ధాత్మతో నువ్వు ఎట్టి రీతిగా ఆయనతోని ఏకీభవించి నువ్వు ప్రార్థన చేయాలని నేర్పిస్తావు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అంట మన పక్షాన ఉండి ఆయన మూలుగులతోని ఆయన మన పక్షాన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి హోలీ స్పిరిట్ ఈస్ ద టీచర్ హూ టీచర్స్ హౌ టు ప్రే టు గాడ్. మన ప్రార్థనలు సరిపో. అందుకని పాత నిబంధనలో ఎంతమంది దైవ సేవకులను చూసినా కూడా వాళ్ళు ప్రార్థన చేశారు. ఎట్లా చేశారు? మనుషుల్లాగా మనిషి యొక్క స్వభావం కలిగి ప్రార్థన చేయలేదు. వాళ్ళు దేవుని ఆత్మతో నింపబడ్డారు కనుక వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చింది, ఎర్ర సముద్రం 2 పాయలైంది, సింహాలు నోళ్లు మూలగైనాయి, అగ్నిలో దానియేలు శద్రకు అబేద్నెగో వాళ్ళు కాలిపోకుండా వాళ్ళు అట్లనే ఉన్నారు. దేవుడు వాళ్ళ మధ్యలో దిగి వచ్చాడు. ఎందుకంటే దే ప్రేడ్ ఇన్ ద హోలీ స్పిరిట్. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రార్థన చేస్తున్న మనము, ప్రార్థన చేయొద్దు అని నేను చెప్పను, కానీ చేస్తున్న నువ్వు నేటి నుంచి ఆత్మలో ప్రార్థన చేయడం నేర్చు. దేవుణ్ణి అడుగు, నాకు నేర్పించు ప్రభా. ఇప్పుడు తెలియకపోతే తెలిసిన వ్యక్తిని అడుగుతాం కదా, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? నాకు తెలియదు పో అంటాడు. అరే అట్లా కాదు పెట్టా, ఇట్లా చేయాలి అంటాడు. అట్లనే మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన మనకి ఆ ప్రార్థన నేర్పిస్తాం. ఆ ప్రార్థన మనం చేసినప్పుడు దేవుని శక్తిని మనం అనుభవించగలుగుతాం, దేవుని ప్రసన్నతను మనం చూడగలుగుతాం, దేవుడు మనతో ఉన్నాడని రూఢిగా మనం నమ్మగలుగుతాం. ఈరోజు ప్రార్థనలు చేస్తున్నాం, ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నాం, బ్రతిమలాడుకుంటున్నాం, ప్రభుని పీడించుకోదించడం ఒక మాట చెప్పాలంటే, కానీ ప్రార్థన జవాబు లేదు. చాలా బాధాకరమైన విషయం. ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో ప్రార్థించి, ఆత్మతోని కలిసి ప్రార్థించి, నువ్వు ఆత్మతోని చేసిన ప్రార్థన ఎప్పుడు వ్యక్తం కాదు, కానీ దానికి వెంటనే జవాబు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు అంట మనకి ప్రార్థన చేయడం నేర్పిస్తాడు. కాబట్టి ఆయన దగ్గర నుంచి మనము ప్రార్థన చేయడము నేర్చుకునే వాళ్ళం అవసరం. 4వదిగా మనం చూసుకున్నట్లయితే రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వాక్యం. కొద్దిగా త్వరగా వెళ్దాం. జీవమును ఇచ్చు ఆత్మ యొక్క నియమము పాపము మరణంలో నియమం నుండి నన్ను విడిపించడం. కాబట్టి ఈ హోలీ స్పిరిట్ ఏం చేస్తుంది అంటే, హీ సెట్స్ us ఫ్రీ, మనల్ని విడిపిస్తుంది ప్రతి ఒక్క పాపం నుంచి, ప్రతి ఒక్క లోక సంబంధమైన వాటి నుంచి అది విడుదల కలిగిస్తుంది. అందుకని దేవుని ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వాతంత్రం ఉన్నది. దేర్ ఇస్ ఫ్రీడమ్, వేర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ దేర్ ఇస్ ఫ్రీడమ్ అని చెప్తారు. అందుకని కాబట్టి మన జీవితాల్లో ఏ బంధకాల్లో ఉన్నా మనకు తెలుసు, ఏ బంధకాలు వచ్చిన మనము బందీ అయిపోయి ఉన్నామో మనకు తెలుసు. వాటి నుంచి నీకు విడుదల కావాలి అంటే నువ్వు దేవుని ఆత్మ సహాయము పొందుకోవాలి. ప్రభా నీ ఆత్మతోనే నన్ను బలపరిచి, ఎంపవర్ మీ లార్డ్ అండ్ రిలీజ్ మీ ఫ్రమ్ ద బాండేజెస్ విచ్ ఐ యామ్ ఇన్. నేను ఏవైతే బంధకాల్లో ఉన్నానో వాటి నుంచి నాకు విడుదల కలిగించే ప్రభా, నీ ఆత్మని నాపై కుమ్మరించు ప్రభా అన్నప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మని మీద కుమ్మరింపబడుతుండగా నీ బంధకాలు ఏవైతే ఉన్నాయో అన్ని కట్లు తెగినట్టు తెగిపోతాయి. కాబట్టి దేవుని ఆత్మని మనం పొందుకోవాలి. ఏ బంధకాల కింద మనము ఉండడానికి వీల్లేదు. మనము స్వతంత్రులం. దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చినాడు. పాపం చేయడానికి కాదు, పాపం నుంచి దూరం ఉండడానికి, పాపంలో జీవించడానికి కాదు, పరిశుద్ధమైన జీవితము ఆయన కొరకు జీవించడానికి ఆయన మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని ఆత్మని పొందుకొని ఏ బంధకాల్లో ఉన్నామో, లెట్ ఇట్ బి ఫైనాన్షియల్, లెట్ ఇట్ బి ఫ్యామిలీ, లెట్ ఇట్ బి ఎనీథింగ్, ఏ మూలం ఏ కోణంలో చూసినా ఏ బంధకం ఉన్నప్పటికీ ఆ బంధకాల నుంచి నీకు విడుదల కావాలంటే నీకు కావాల్సింది ప్రార్థన కాదు, ప్రార్థనలో దేవుని ఆత్మ సహాయము నీకు కావాలి. దేవుని ఆత్మ సహాయాన్ని నువ్వు పొందుకున్నప్పుడు ఆ విడుదల దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అదే రోమన్ రాసిన పత్రిక 8:11 చూడండి.
మృతులలో నుండి ఉమ్, యేసును లేపిన వాని ఆత్మ ఆత్మ మీలో నివసించిన ఎడల మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన ఉమ్, మీ శరీరములను కూడా మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. తన ఆత్మ ద్వారా జీవింపజేయు. కాబట్టి therefore there is now no condemnation for those who are in Christ Jesus, because through Jesus Christ the law of the spirit of life set me free from the law of sin and death. కాబట్టి మరణము ఎట్టి రీతిగా ప్రభుని బంధించలేకపోయిందో అట్టి రీతిగానే మరణము నిన్ను బంధించకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే హీ వాంట్ టు రియనర్జైజ్ యువర్ బాడీస్. ఈ రోజు మనము క్రైస్తవులుగా జీవిస్తున్నాము, మనుషులుగా జీవిస్తున్నాము, కానీ ఒకరోజు చచ్చిపోతాం. కానీ దేవుని ఆత్మతో నువ్వు కలిసి గాని జీవిస్తూ నువ్వు గాని మృతి చెందితే కనుక క్రీస్తు యేసు ఎట్టి రీతిగా అయితే ఆత్మతోని లేపబడ్డాడో అట్టి రీతిగా ఆత్మని పొందుకున్న నువ్వు కూడా ఈ దేహంలో నువ్వు చనిపోయినప్పటికీ మళ్ళా తిరిగి దేవుడు నీ దేహాన్ని ఆయన పరిశుద్ధ దేహంగా మారుస్తాను అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి అందుకనే బైబిల్ చెప్తున్నారు, క్రీస్తునంత మృతులైన వారు ధన్యులు, వాళ్ళు మొదట లేపబడతారు. అందరుగా సమాజం మీద పోయినప్పుడు చూస్తా ఉంటే ఆ గ్రేవ్ యార్డ్స్ లో కనిపిస్తుంటాయి. క్రిస్తులో రాసిన పత్రిక 5వ అధ్యాయం పలానా పలానా అని చూపిస్తా ఉంటుంది. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. మరి మనం ఒకవేళ మృతి చెందాల్సిన సమయం ఒకవేళ ఆసీనమై ఉంటే కనుక నువ్వు క్రీస్తులోనే ఉన్నవా, ఆయన ఆత్మని కలిగి ఉన్నావా? ఒకవేళ ఆయన ఆత్మని కలిగి ఉంటేనే నువ్వు మన లేపబడతావు, లేకపోతే రెండో యొక్క మరణంకి అప్పగింపబడతావు. కాబట్టి దేవుని ఆత్మని పొందుకుంటేనే మనకి పునరుద్ధానము అనేది ఉన్నది అని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇంతకు ముందు పాట పాడుకున్నాం, ఆరాధన స్టార్ట్ గానే పునరుద్ధానుడానా యేసయ్య పునరుద్ధానుడే. మన సంగతి ఆత్మ లేని వారు, పునరుద్ధానము లేదు, పునరుద్ధాన అనుభవం మనకు లేదు. ఇంకా పాపంలోనే మరణిస్తున్నాము, పాపంలోనే పట్టబడి ఉన్నాము, ఇంకా బంధకాల్లోనే మనము ఈడ్చుకొని పోతున్నాము. మరి ఇట్టి స్థితిలో ఉంటున్న మనం ఒకవేళ మరణిస్తే కనుక మనకి రిజర్వేషన్ అనేది లేదు. అందుకనే రిజర్వేషన్ మనకు కూడా కావాలి అంటే మన జీవితాన్ని మార్చుకొని నేటి కన్నా ప్రభావం మిమ్మల్ని ఏ ఆత్మ అయితే మిమ్మల్ని మరణం నుంచి తిరిగి లేపిందో అదే ఆత్మతోని నన్ను కూడా నింపు ప్రభా, నేను కూడా మృతుల యొక్క పునరుద్ధానాన్ని నేను చూడాలి అని నువ్వు ఆసక్తిని కనపరిచి ప్రతినిత్యము దేవుని ఆత్మని నువ్వు కలిగి జీవించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక కింద పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యం. మీరు క్షయ బీజం నుండి కాక జీవము గల దేవుని వాక్య మూలంగా కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్టు మీరు సత్యమునకు విధేయులు అవుట చేత మీ మనసులని పవిత్రపరచుకొని కొన్నిలో వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను వికటంగాను ప్రేమించుడి. కాబట్టి యూ షుడ్ ఒబే ద ట్రూత్. దేవుని వాక్యము సత్యము అని నమ్మాలా, ఆ ప్రకారం అనుకో జీవించాలి. సహోదరుల ప్రేమ లేదు, సంఘాల్లో చూస్తేనే ఉండదు ప్రేమ. ఉదాహరణ చెప్పాలంటే ఆవిడ గారు పాట పాడితే ఈవిడ గారు ముఖం మాడిపోతుంది, పెనం మీద ఆమ్లెట్ మారినట్టు మారిపోతుంది. ఆ బ్రదర్ పాట పాడితే ఈ బ్రదర్ కి ఇక్కడ అసలు ఏమాత్రం ఓర్చుకోలేడు అనమాట. వీళ్ళందరూ తప్పక నరకంలో దాడతారు. వీళ్ళైతే రుజువు 100% బాండ్ పేపర్ మీద నేను ఆశిస్తా. ఇట్లాంటి స్వభావం కలిగి సంఘంలో ఉంటే నరకము తప్పదు మీకు. సహోదరుల ప్రేమ కలిగి దేవుడు చెప్తున్నాడు మీరు ఇంటి రీతిగా ఉండాలని. సత్యవాక్యాన్ని అనుసరిస్తూ వాక్యముకి విధేయులై మీరు ఉండాలి. ఆ ప్రకారము దేవుని ప్రేమని కలిగి జీవించాలి. ఆయన పడితే ఆయన టర్న్ వచ్చింది కాబట్టి ఆయన వాడతాడు. నెక్స్ట్ నీకు కావాలంటే నువ్వు వచ్చి వాడు వాడతాడు. ఈ రోజు కాకపోతే రేపు వాడు ముఖాన్ని మార్చుకుంటే ఏమొస్తుంది? ముఖం మార్చుకొని నువ్వు ఆదివారం ఇంటికి వెళ్ళి రాత్రి పడిపోతే మాడిపోయిన ఆమ్లెట్. కాబట్టి ఇటువంటివన్నీ చిన్న చిన్నవంటి మనని దేవుని సన్నిధి నుంచి, దేవుని ఆత్మ నుంచి, దేవుని రాజ్యం నుంచి దూరం చేసేది. కాబట్టి సహోదరుల ప్రేమ కలిగి మనం జీవించాలి. సత్యవాక్యాన్ని మనం అనుసరించాలి. దేవుడు ప్రేమ కలిగిన వారు ఆ ప్రేమని
ఆయన మన పట్ల చూపి ఉన్నాడు. అదే ప్రేమని మనం ఇతరుల వైపు కూడా మనం కలిగి జీవించాలి. అంతేగాని ద్వేషాలు, కోపతాపాలు ఇవన్నీ మనము ఏమాత్రము కలిగి జీవించాలి. ఇలాంటి రీతిగా నువ్వు జీవిస్తుంటే కనుక నీ జీవితాన్ని మార్చుకొని తెలియజేస్తున్నాడు. యూ షుడ్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ యూ షుడ్ లెర్న్ టు లివ్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. దేవుని సత్యవాక్యంలో నువ్వు జీవించడం నేర్చుకోవాలి. నువ్వు నిజంగా సత్యవాక్యంలోనే జీవించే వ్యక్తివైతే పక్కన వాళ్ళు పాట పాడితే నువ్వు వాళ్ళని బట్టి ఆనందిస్తావు. అమ్మ ఆ బ్రదర్ కూడా పాడుతున్నాడే, సరే సంతోషం, ఎప్పుడు వాడమని ఈరోజు పాడుతున్నాడు. మనం ఎట్లుంటామంటే ఎప్పుడు వాడడం అయిపోతే వీడు కూడా తీసుకున్నా, వీడు కూడా తగిలంటాడా, వీడు కూడా వచ్చిందా, మనకు పోటీగా అనుకుంటుంటాం. ఎందుకంటే సంఘాల్లో జరిగే నేను చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. కాబట్టి మీలో ఎవరికైనా ఎక్కువ భావాలు ఉంటే కనుక మానుకోండి. ఎందుకంటే ఇది మనకి అర్థము. దేవుని ప్రేమని కలిగి క్రీస్తు యొక్క శరీరము అని గుర్తించి, సంఘము క్రీస్తు యొక్క శరీరము, ఆయన రక్తాన్ని దారపోసి ఆయన విలువ పెట్టి సంపాదించుకున్నారు. కాబట్టి ఆయన బిడ్డలు సత్యంని అనుసరించి దేవుని ప్రేమని కలిగించి జీవించే వారిగా మనము ఉండాలి అని దేవుని కోరుతున్నాడు. కాబట్టి సత్యాన్ని అనుసరించాలన్నా, ఆ ప్రకారం ప్రేమ కలిగి జీవించాలన్నా మనమంతా మనం దిగడం. కానీ నువ్వు ఎప్పుడైతే పరిశుధాత్మని కలిగి జీవిస్తావో ఆయన నేను సత్యాన్ని అనుసరింపజేస్తాడు. అట్టి రీతిగానే సహోదరుల ప్రేమలో నువ్వు ఎట్టి రీతిగా ముందుకు కొనసాగాలన్నా ప్రేమను నిన్ను బలపరిచి ఆయన నడిపిస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. ఈ ముసుగు తీయవేయబడాలంట. అంటే మన మీద ఉన్న వేషధారణ ముసుగు తీసివేయబడాలంటే ఏం చేయాలి? చదువుకున్నాం కదండి, ఏం చేయాలా? ప్రభు వైపు తిరగాలి. ప్రభు వైపు తిరగాల. ప్రభు నువ్వు తప్ప నాకు ఏమొద్దయ్యా అని ఎప్పుడైతే నువ్వు యథార్థ హృదయంతో ఆయన వైపు చూడగలుగుతావో అది నేనేం చేస్తుందంటే నీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది కలుగు చేస్తుంది. వేషధారణ అనేది నీలో నుంచి అది తీసివేస్తుంది. యథార్థ హృదయము అది నీకు అనుగ్రహిస్తుంది. కాబట్టి గాడ్ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ త్రూ ద వర్డ్ అండ్ త్రూ ద స్పిరిట్. వాక్యం చేత, ఆత్మ చేత నీ జీవితాన్ని ఆయన నూతన పరచడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నూతన పరచబడడానికి ఆయన ఇష్టపడుతుండగా మనం కూడా ఒక ఆసక్తిని కనపరచాలి. ఏంటంటే ప్రభా నూతన పరిచయం, నూతన స్వభావం, నూతన ఆలోచన విధానం, నూతన ప్రవర్తన కలిగి ఎట్టి రీతిగా జీవించాలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ నాకు కూడా నువ్వు అనుగ్రహించు ప్రభా. ఈ ముసుగుని నా దగ్గర నుంచి నువ్వు తొలగించు ప్రభా. నేను ముఖ్యంగా ఆయన వైపు తిరగలంటే ఆయన తప్పక ఆ ముసుగుని నీ దగ్గర నుంచి తీసిస్తాడు. ఆ ముసుగే నిన్ను మోసం చేస్తుంది. నువ్వు భక్తి పరుడనే చెప్తుంది, నువ్వు ప్రార్థన పరుడని చెప్తుంది, నీ అంత ప్రార్థన ఎవరు బాగా చేయలేరని చెప్తుంది, సంఘంలో నేనే నంబర్ 1 అని చెప్తుంది. అంత ముసుగులో దాంట్లో అపవాది నిన్ను మోసం చేస్తూ ఆ ముసుగు కింద నిన్ను మాయలో తీసుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు ఆ ముసుగు కింద మోసపోకుండా ఉండాలంటే కనుక నువ్వు యథార్థ హృదయంతో దేవుని వైపు తిరిగి ప్రభా మోసపోతున్నానయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నా జీవితాన్ని నువ్వు మార్చు ప్రభా, ట్రాన్స్ఫార్మ్ అయ్యి లైఫ్ లో వాడాలని దేవుని అడిగితే కనుక దేవుడు తప్పక నీ జీవితంలో ఒక మార్పుని ఆయన కలుగు చేస్తాడు. తన ఆత్మతో నిన్ను ఆయన బలపరుస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వాక్యం ఏమంటాడు? ఈ లోకంని అది పాపాల నుంచి ఆయన వచ్చి పాపంని గూర్చి నీతిని గూర్చి తీర్పుని గూర్చి పాపం గురించి నీతిని గురించి దేవుని రాబోయే తీర్పు గురించి అది ఏం చేస్తుందట? మనం ఒప్పుకొని చేయను అంట. మరి పాపాన్ని ఒప్పించేవాడు పరిశుద్ధాత్మనే, పోలీసు వాళ్ళు కాదు. పోలీసులు అయితే 4 దెబ్బలు పడతారు, 4 అంటారు, ఉన్న అబద్ధాలు కూడా చెప్పని కూడా చెప్పారు. సస్తే మనం అక్కడే ఉంటాం. ఇటువంటి వారు పడుతున్నారు. కానీ ఇటువంటి వారిని కూడా మార్చేది పరిశుద్ధాత్మ దేవుడే. నా జీవితం ఇంటి రీతిగా మారడానికి కారణము ఆయననే. ఎవరో వచ్చి మారలేదు, ఎవరో చూస్తే మారలేదు. ఆయన నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు, నన్ను బలపరుస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. అందుకే నా మార్పు కలిగి నేను జీవించగలను. కాబట్టి ఆయన ఒప్పింప చేస్తుండగా మనం ఇష్టపడాలి ఒప్పుకోదానికి. మనం చాలాసార్లు ఒప్పుకో. చేసావా అంటే జానీ వేసుకోపా, ఈటింగ్ షుగర్ అలవాట. చిన్నప్పటి నుంచి అబద్ధం చెప్పాలా అలవాట మనకి. టెల్లింగ్ లైఫ్స్
ఉపన్యం అవుతుంటే అక్కడ అహాహా అన్నట్టు కాదు, నరకం ఉంటుంది అక్కడ. అబద్ధాలుకి జనకుడు అని ముందు నుంచే అబద్ధాలు ఆడుతూ వచ్చాడు. దేవుని ప్రణాళికని పాడు చేయడానికి అవని మోసం చేసి నేటి వరకు మానవులందరినీ మోసపరుస్తూనే వస్తున్నాం. కాబట్టి మనము ఏమాత్రము తాపరికము కలిగి ఉండము దేవుని దగ్గర. అన్ని యథార్థ హృదయంతో ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకోవడం కూడా మనంతటా మనం ఒప్పుకోలేం, కానీ ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మని నీ జీవితంలోనికి ఆహ్వానిస్తావో, నువ్వు చేసిన నువ్వు మర్చిపోయిన పాపాలు ఏవైతే ఇంకా ఉన్నాయో, పాప క్షమాపణ పొందుకోనివి, వాటిని కూడా ఆయన నిన్ను ఒప్పింపజేస్తాడు. అప్పుడు అవి తిరిగి నీకు జ్ఞాపకం చేస్తుండగా అవి నువ్వు నిత్యమైన మారు మనసు పశ్చాత్తాప హృదయంతో నువ్వు ఒప్పుకుంటే కనుక ఆయన తప్పక నిన్ను కాపాడుతాడు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము కన్విక్షన్ అనేది కావాలి. మనిషి హృదయము మారాలి. కఠిన హృదయము మాంసం హృదయంగా మార్చబడాలి. ఎట్లా? మాంసం షాప్కి తీసుకుపోయి కీమా పడితే మాంసం రాదని, ఆత్మ దర్శించాలా, ఆత్మతో నువ్వు నింపబడాలా, ఆత్మతోని దేవుడు బలంగా నీ మీద దిగి రావాలా. నీలో ఉన్న రాతి హృదయము మాంసం హృదయంలో మారిపోయినంతగా నిజమైన మారు మనసు పశ్చాత్తాప హృదయంతో నేను పాపిని అని నువ్వు దేవుని సన్నిధిలో కన్నీళ్లమయమైపోయి ఒప్పుకోవాలి. అప్పుడే నీ పాపాలన్నీ నువ్వు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటావు. మనం ఈ రోజుకి కూడా అన్ని పాపాల దగ్గర ఒప్పుకోను. ఎందుకంటే మనలో ఉన్న పాపమే ఆ పాపాన్ని ఒప్పింపజేయదు. ఏం కాదు, లైట్ తీసుకో. చిన్న అబద్ధమన్నా అబద్ధమే, పెద్ద అబద్ధమన్నా అబద్ధం. మా నాన్న ఒకటే మాట చెప్పాడు, రూపాయి దొంగతనం చేసిన దొంగతనమే, ₹1,00,00,000 దొంగతనం చేసిన దొంగని. అంతేగా, దొంగ. అట్లనే మనం కూడా పాపాలు ఒకవేళ ఒప్పుకోకపోతే మనం ఇంకా పాపలమే. పాప క్షమాపణ పొందుకోకపోయినా కూడా మన పాపంలోనే నివసించేవారు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకున్నప్పుడు మనము ఏవైతే పాపాలు ఇంకా ఒప్పుకోలేదు ఆయన సన్నిధిలో, ఒప్పుకోలేదానికి ఇంకా ముందుకి రాలేదు ఆయన యుద్ధకు, అవన్నీ నేను ఒప్పింపజేస్తున్నాను. నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పులో జీవిస్తున్నావు, ఇంకా వీటి కొరకు నువ్వు పాప క్షమాపణ పొందుకోలేదు అని నిన్ను ఆయన ఒప్పింపజేస్తూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మని మనం పొందుకొని మనలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని మనము ఒప్పుకునే వారిగా మనము ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:3-4 వాక్యం చదువుతాం. తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతోను నడుచుకున్న వలనని ప్రభువును బట్టి బ్రతిమలాడుకొనుచున్నాను. కాబట్టి చెప్పిన కదా ఇంతకు ముందు పాయింట్ మనం చదువుకున్నట్లయితే ఇట్ కన్విక్ట్స్ us, ఇప్పుడు వచ్చేసి ఇట్ ఎనేబుల్స్ us. అది నీకు నేను ఒప్పింపజేసి నీకు విడుదల. ఇట్ గివ్స్ యూ యూనిటీ ఆఫ్ ది స్పిరిట్. ఈరోజు పరిశుద్ధాత్మతోని మనకి సావాసం లేదు. యూనిటీ అనేది మనం కోల్పోయినాం. ఎందుకంటే ప్రతిదినం మనం చేసే ప్రార్థనలు మనం చేస్తాం, మనం చదివే వాక్యం మనం చదువుతాం, మనకి ఇష్టం వచ్చిన సమయంలో మనము ప్రార్థన చేస్తాం. ఉదయకాలం ఆరాధనలో చెప్పిన నీకు ఇష్టం వచ్చిన సమయంలో నువ్వు ప్రార్థన చేస్తే, నీకు ఇష్టం వచ్చిన సమయంలో దేవుడు నిన్ను కలవాలంటే, దేవుడు నీకు ఇష్టం వచ్చిన సమయంలో నువ్వు మోకరిష్టప్పుడు నీ దగ్గరికి రావాలంటే ఆయన దేవుడు మర్చిపోవద్దు. ఒక అధికారిని నువ్వు కలవదికి ఎట్లయితే ఒక టైంని పాటిస్తావే, దేవుడు వచ్చి నిన్ను దర్శించి నిన్ను బాగు చేసి నీ జీవితాన్ని మార్చాలంటే నువ్వు కూడా దేవుని యొక్క సమయాన్ని పాటించాలి. ఆయన కూడా సమయం ఉన్నది, దర్శించే కాలం ఒకటి ఉన్నది. దేవుడు ప్రతిదినము ప్రతి ఒక్క మనిషిని దర్శించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో నువ్వు ఏం చేస్తున్నావు? సమయాన్ని గుర్తించగలుగుతున్నావా? హీ వాంట్స్ టు ఎనేబుల్ యూ. నీకు ఆత్మతోని అన్యున్న సావాసము ఆయన కలుగు చేయాలని ఆశపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ సమయంలో నిద్రపోతున్నాం, అలసిపోయి ఉంటున్నాం, లేకపోతే సమయంలో మరొక దానికి మనం ఖర్చు చేస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడి యొక్క సహాయం కావాలన్నా, దేవుడు నిన్ను పరిశుద్ధ ఆత్మతోని నిన్ను ఐక్యపరచాలన్నా కూడా నువ్వు దేవుడి సమయంలో నువ్వు నిలిచి ఉన్నావు. దేవుడి సమయంలో నువ్వు పాటించకుండా దేవుడి సమయంలో నువ్వు నిలిచినకపోతే కనుక యూ విల్ నాట్ హ్యావ్ ద యూనిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి దేవుడు దర్శించే కాలం ఒకటి ఉన్నది, ఒక సమయం ఉన్నది. ఆ సమయంని పాటించి ఆ సమయంలో నువ్వు ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు నువ్వు పోగొట్టుకున్న సావాసము ఆయన తిరిగి పొరిగొలుపుతాడు. ఆ పరిశుద్ధాత్మ సావాసం నీకు మళ్ళా అనుగ్రహిస్తాడు. కాబట్టి వేకుచామునే లేచి ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా
నీ సన్నిధి కొరకు, నీ సావాసం కొరకు వేచి ఉంటున్నాను. నువ్వు నాతో మాట్లాడబోతుండగా నీ వాక్యం కొరకు నన్ను నేను సిద్ధపరచుకుంటున్నాను ప్రభా. నువ్వు నన్ను సిద్ధపరచు, నీ ఆత్మతో నన్ను సిద్ధపరచు, నీ వెళ్ళని స్వరము నాకు వినిపింపజేయ ప్రభు అని నువ్వుగానే దేవుని సమయాన్ని గుర్తించి ఆ సమయంలో నువ్వు ఆయన సన్నిధిలో వేచి ఉండగలిగితే కనుక హీ విల్ ఎనేబుల్ యూ అగైన్ టు కనెక్ట్ టు ద హోలీ స్పిరిట్. కాబట్టి ఆత్మని మనము సావాసంలో కలిగి మనము యూనిటీ ఆఫ్ ద స్పిరిట్ లో మనం ఉండాలి. యూనిటీ లేదు ఈరోజు, ఎక్కడ లేదు యూనిటీ. దేవతలు పక్కన పెట్టండి, ఫస్ట్ మనుషులతో లేదు, ఉన్నవారితో లేదు. ఒకటే ప్లేట్ తింటాము, ఒకటే హోటల్కి ఎదురుబాదులు టేబుల్ కూర్చొని తింటాము, బిర్యానీ బాగుందంటే బాగుందంటాము, సూపర్ చేసింది అంటాము. కానీ ఇద్దరులో ఏముండదు, యూనిటీ ఉండదు. ఇంటి రీతి వాళ్ళు ఒక టేబుల్ మీద వస్తాం, తింటే ఎంత తినకపోతే. ఆ యూనిటీ ఏమైంది? ఎందుకు వేపాది ప్రమేయాలు మీలో ఉంటున్నాయి? ఎందుకు మీలో ఒకరి మీద ఒకరు కక్షలు ద్వేషాలు పెట్టుకొని ఆ ఉంటున్న యూనిటీని, ఐక్యతను ఎందుకు పోగొట్టుకుంటున్నావు? నువ్వు మనుషులతోనే ఐక్యత కలిగి ఉంటే దేవునితో ఐక్యత కలిగి ఉంటావు. నీకు మనుషులతోనే సరైన యూనిటీ లేనప్పుడు యూ కెనాట్ హ్యావ్ యూనిటీ విత్ గాడ్. వాక్యంతోనే ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు, పరిశుద్ధాత్మ సావాసము ఉండదు. కాబట్టి ఈ మూడు మనకు కావాలి. యూ హ్యావ్ టు మెయింటైన్ ద యూనిటీ. యూనిటీ ఉన్నప్పుడే కదా అంత క్షేమంగా, అంత సంతోషంగా, అంత సుఖక్షేమాలు సంతోషంగా ఉంటాయి. ఈరోజు యూనిటీ లేకుండా అపవాది మనని ఏదో ఒక విధంగా ఆ యూనిటీని కోల్పోలుగా వాడు చేస్తున్నాడు. కాబట్టి మనము పరిశుద్ధాత్మతోనే మనం సరైన సావాసం కలిగి జీవించలేదు. చిన్న చిన్న విషయాల్లో చికాకు చెందుతూ సావాసాన్ని కోల్పోతుంది. అందుకనే మనని ఏది డిస్టర్బ్ చేయకుండా యూ షుడ్ మెయింటైన్ యూనిటీ విత్ యువర్ బ్రదర్ అండ్ విత్ గాడ్. దేవునితోనే అటనే సహోదరులతోని ఆ ఏక మనసు కలిగి ఆ యూనిటీని కలిగి నువ్వు జీవించేవారు ఉన్నారు. కాబట్టి గాడ్ వాంట్స్ టు ఎనేబుల్ యూ త్రూ ద యూనిటీ ఆఫ్ ద స్పిరిట్. వాక్యం ఉంటే సరిపోదు. వాక్యం ఎట్లా కావాలి మనకి? పరిశుద్ధ ఆత్మతోనే కావాలి. పరిశుద్ధ ఆత్మ లేకుండా నువ్వు వాక్యాన్ని ఎన్నిసార్లు చదివినా అది నీ జీవితంలో కార్యసిద్ధిని కలగజేయలేదు. నీకు జ్ఞానం రావచ్చు, బైబిల్ మీద నీకు పట్టు రావచ్చు, ఏ వాక్యం ఎక్కడుందో నువ్వు చెప్పగలచ్చు, కానీ నీ జీవితంలో మార్పు లేదు. పొద్దున జీవరత్నం ఏదాన్ని కూడా వేసేసిన వాక్యం చెప్తుంటే 100 సార్లు చదివినా బైబిల్ అంటాడు. నువ్వు 100 సార్లు చదివితే నాకెంత మార్పు లేకపోతే ఓడే తెలియడం. ఇంత వాక్యం కాదు, అంత వాక్యం కాదు. యూ షుడ్ మెయింటైన్ ద యూనిటీ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అప్పుడే వాక్యము నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తుంది. ఆ యూనిటీ ఎప్పుడైతే నువ్వు కోల్పోతావో వాక్యము ఎంత అయినా కూడా అది నీ జీవితంలో ఏమాత్రమో నీకు అప్లికబుల్ కాదు. వినటం వల్ల విశ్వాసం వస్తుంది. ఎందుకు విశ్వాసం వస్తుంది? చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా, దేర్ ఇస్ నో యూనిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకనే వింటున్నాం, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మిస్సింగ్ ఉంటున్నాడు. అందుకనే విశ్వాసంలో ముందుకి వెళ్ళలేకపోతుంది. వినటం వల్ల విశ్వాసం వస్తుంది. దేవుని వాక్యం కరెక్టే కాదంటలేదు, కానీ అక్కడ కావాల్సింది నీకు పరిశుద్ధాత్మ సహాయం. ఆ పరిశుద్ధాత్మ సహాయం నీకు లేకపోతే కనుక నువ్వు కానీ విశ్వాసంలో ముందుకి వెళ్ళలేదు. కాబట్టి హోలీ స్పిరిట్ తోని గాడ్ వాంట్స్ టు హ్యావ్ అ యూనిటీ విత్ ద హోలీ స్పిరిట్. హి వాంట్స్ టు ఎనేబుల్ us. అట్లనే మనం చూసుకున్నట్లయితే గల్తీలు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయం ముగించేస్తారు. 5:5 ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. eagerly wait in the spirit the righteousness of which we have hope in God. కాబట్టి నీతిమంతులుగా మనం ఉంటూ అట్టి రీతిగానే ఆత్మ చేత మనం ఎప్పుడైతే నింపబడతామో అప్పుడు ఆయన కొరకు నిరీక్షణతోని ఎదురు చూడగలం. ఈరోజు మనం ఎదురు చూసే అనుభవంలోనికి వెళ్ళాలి. సంఘం లేకుండా సరిపోదు. సంఘం ఎట్లాంటి అనుభవంలోకి వెళ్ళాలంటే రూపాంతరము చెందాలి. అట్టి రీతిగానే నిరీక్షణతో ఆయన కొరకు ఎదురు చూసే అనుభవం అనుగ్రహించేది పరిశుద్ధాత్మడే. పరిశుద్ధాత్మ లేకుండా ఎదురు చూసే అనుభవంలోనికి నీ సంఘము నడిపింపబడలేదు. నీ పాస్టర్ నిన్ను నడిపించలేడు. నీ పాస్టర్కి తెలియదు ప్రభు ఎప్పుడు వస్తున్నాడు. ఆ పాస్టర్ కూడా వాక్యాన్ని అనుసరించుకుంటూ ఆ ప్రకారము నిరీక్షణతో వేచి ఉన్నప్పుడే తగిన సిద్ధపాటు దేవుడు అనుగ్రహించగలరు. కాబట్టి ఆత్మ కార్యం సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుడు తన ఆత్మని పంపించాడు. ఎందుకంటే
ఆయన రాక కొరకు ఆ పరిశుద్ధ సంఘాన్ని ఆయన వాక్యంతో ఉత్క స్నానం చేస్తూ నిందారహితులుగా ఆయన యొద్ద నిల్చునడానికి ఉత్క స్నానం చేస్తూ ఏ మచ్చ డాగు మన మీద లేకుండా ఉండడానికి ఆయన మనని సిద్ధపరుస్తున్నాడు. ఎట్లా సిద్ధపరుస్తున్నాడు? వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి వాక్యం ఒక్కటి నువ్వు సిద్ధపాటు కలిగి జీవిస్తున్నావు అనుకోవద్దు. వాక్యంతో నీకు పరిశుద్ధాత్మ సహాయం కావాలా? పరిశుద్ధాత్మ మీద ఆధారపడే జీవితం నువ్వు కలిగించుకోవాలి, కలిగి జీవించాలి. ప్రభా, నీ మీద నేను ఆనుకుంటున్నాను, నీ సహాయం కొరకు ఆనుకుంటున్నాను, నీ రాక కొరకు నేను వేచి ఉంటుండగా నీ ఆత్మతో నన్ను బలపరిచి నన్ను సిద్ధపరచు ప్రభా, నీ కొరకు వేచి ఉండే కృపను నాకు దయచే ప్రభా అని ప్రభు దగ్గర వేడుకుంటే కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎప్పుడు రాబోతున్నాడో ఆ సమయానికి నిన్ను ఆత్మ బలముతోనే నింపి నీకు తగిన సిద్ధపాటుని అనుగ్రహిస్తాడు. కాబట్టి తగిన సిద్ధపాటు మనకి కావాలి అంటున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యంలో ఒకటే అంటున్నాడు. ఏమంటున్నాడంటే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తము. 1 Thessalonians 5:16 చదివినావు కదా. ఎడతెగక ప్రార్థన చేయుడి. దాని తర్వాత ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు బీ జాయ్ఫుల్ ఆల్వేస్ అని ఉంటుంది చూడండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఇప్పుడు పౌలు కూడా ఒక మాట చెప్తుంటాడు. చెరసాలలో ఉన్నప్పుడు పత్రిక రాసినప్పుడు ఆయన అంటాడు, ప్రభునందు ఆనందించడు. నేను మళ్ళా చెప్పించినాను, ప్రభునందు ఆనందించడు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తించాల. ఎందుకు అంటే శ్రమలలో ఉంటున్నప్పుడు కూడా ప్రభునందు ఆనందించమని చెప్తున్నారంటే దేవుని ఆత్మతోనే ఆయన నింపబడి ఉన్నాడు. ఈరోజు మనల్ని కూడా ఆయన ప్రోత్సహిస్తున్నాడు. ఏమనంటే ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండండి. ఎందుకంటే మీరు ఉట్టివారు కాదు, దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది కనుక మీరు ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నప్పటికీ కూడా మీరు సంతోషంగా ఉండాలి అని అది దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి దేవుని ఆత్మని కలిగి ఉన్నవాడు ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. వాడి దగ్గర ఏమి ఉన్నా ఏమి లేకపోయినా అన్ని పోగొట్టుకున్నా అందరూ వాడిని వెలివేసినా వాడు సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే వాడు దేవుని ఆత్మని కలిగి ఉన్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలని దేవుని చిత్తమై ఉన్నది. కష్టాల వరకు లేవండి అందరికీ, అవునా? కష్టాలు అందరికీ ఉన్నాయా? 2 రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులు వచ్చారు. సెంటర్కి వెళ్ళారు. మా రాష్ట్రానికి ఏమిస్తాం, మా రాష్ట్రానికి ఏమిస్తామని, మా రాష్ట్రానికి ఇంత ఇచ్చాడు, మా రాష్ట్రానికి ఇంతనే ఇచ్చాడు అని పోట్లాడుకుంటున్నారు. ఇచ్చింది మా తాత సొమ్ము కాదు, ఇచ్చింది అప్పు. అర్థమైందా? అది నెత్తి మీద నీ మీద పెడతారు. కాబట్టి మనము కష్టాలు అనేవి లోకంలో మనకి ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. ఇవన్నీ ఎదుర్కొంటున్న మనము వాటి మధ్యలో మనము దేవుని ఆత్మని కలిగి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. ఏది ఏమైనప్పటికీ లార్డ్ ఐఎమ్ హ్యాపీ. నేను చిన్నప్పుడు సండే స్కూల్లో ఒక పాట నేర్చుకున్నాను. I'm happy today, I'm happy today in Jesus Christ. I'm happy today. He has taken all my sins away and that's why I'm happy today. కాబట్టి మన పాపాలన్నీ క్షమించిన దేవుడు తన ఆత్మని మనలో ఉంచినాక మనం ఎంత సంతోషంగా ఉండాలండి. కృతజ్ఞత భావం కన్నీళ్లతోనే దేవుడిని స్తుతిస్తూ ఎల్లప్పుడూ ప్రభా నువ్వు ఎప్పుడు నా కొరకు రాబోతున్నావు అని ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలి. అందుకని మీ హృదయాన్ని కలవరపడలేదు. నా తండ్రి ఇంత అనేక గృహాలు ఉన్నాయి, నేను వెళ్ళి సిద్ధపరిచి నేనున్న స్థలంలో మీరు కూడా నాతోనే ఉండే రీతిగా నేను మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను చెప్పండి. ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం, ఆ సంతోషము, ఆ అక్షరానందము ఈ లోకాన్ని ఏ నిమిషమైనా క్రైస్తవుడు వదిలిపెట్టడానికి సిద్ధపాటు కలిగి ఉంటాడు. ఇది శాశ్వతంగా తాత్కాలికమైనది. ఏ నిమిషమైనా ప్రభు రాబోతాడు. తగిన సిద్ధపాటు తగిన ఆనందముతోని ఆత్మలో ఆనందించే వ్యక్తిగా ఉంటే కనుక ఈ లోకాన్ని విడిచిపెడుతూ ప్రభుత్వ యుగాలు జీవించడానికి ఆయనతోనే ఎత్తబడే సంఘంలో ఉంటుంది. ఒకటి ఏ విషయంలో అన్నా అన్ని విషయంలో కృతజ్ఞత చెల్లించండి. అదే రీతిగానే బీ జాయ్ఫుల్ ఆల్వేస్, అన్ని విషయాల్లో ఆనందించండి, ఆనందముగా ఉండండి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడిని బట్టి మనము ఆనందించేవారు కూడా. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం ఒకటి చూసుకొని ఇంకొక వాక్యం చూసుకోండి. 9:31. ఇంకెవరన్నా రోగులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 20. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండండి. పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచు. ఆనాడు సంఘం అంట
they were being strengthened, they were being encouraged by the Holy Spirit. వాళ్ళు సంతోషంగా, ఆనందముగా, బలముగా ప్రభు ఆత్మతోని నింపబడి సంఘము విస్తరింపబడుతూ ఉన్నది. It is not the work of the apostles, but it is the work of the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉండి వాళ్ళని బలపరుస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ, సంఘాన్ని విస్తరింపజేస్తూ అనేకుల్ని రక్షణ బాటలోకి నడిపించేది కార్యము జరిగించింది పరిశుద్ధాత్మనే. కాబట్టి అవర్ చర్చెస్ షుడ్ ఆల్సో బి స్ట్రెంగ్థెన్డ్ అండ్ ఎంకరేజ్డ్ బై ద హోలీ స్పిరిట్. నాట్ విత్ యువర్ పాస్టర్, నాట్ విత్ ద వే హి ప్రీచెస్. ఈ పాస్టరు ఇట్లా బోధిస్తాడు, మా పాస్టర్ ఇంత మంచిగా చెప్తాడు అని సంఘము సంతోషించడం కాదు, సంఘము మాటల చేత బలపరచబడడం కాదు, కానీ వాక్యము బోధిస్తుండగా దేవుడు తన ఆత్మ కార్యాలని సంఘంలో జరిగించాలా, సంఘాన్ని బలపరచాల. సంఘము దేవుని వాక్యము చేత, పరిశుద్ధ ఆత్మ చేత బలపరచబడాలా, అట్టి రీతిగానే ప్రోత్సహింపబడాలి. సంఘము విస్తరింపబడాలి. అనేక నశించుచున్న ఆత్మలు సంఘంలోనికి నీ ద్వారా చేర్చబడాలి. నిన్ను చేర్చుకున్న దేవుడు నీ దగ్గర నుంచి ఒకటే ఆశిస్తున్నాడు, నశించుచున్న నిన్ను నేను వెతికి రక్షించుకొని నిన్ను ఇక్కడికి రప్పించుకున్నానే, సంఘంలోకి నేను చేర్చుకున్నానే. నువ్వు ఒక్కరొచ్చి సరిపోతుందా? లేదు, నీ ద్వారా ఇంకా అనేకుని నువ్వు నడిపించాల. ఆనాడు ఆత్మతోని నింపబడి ఆ కార్యాలని వాళ్ళు చేస్తుండగా, ఆత్మతోని వాళ్ళు కార్యాలను జరిగిస్తుండగా అనేకులు సంఘంలో చేర్చబడ్డారు. కాబట్టి ఎంకరేజ్మెంట్ అండ్ స్ట్రెంగ్త్ కమ్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ బలము మన పరిశుద్ధాత్మ యొక్క ప్రోత్సాహము మనము పొందుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన చేత మనము బలపరచబడాలి. అదే రీతిగానే రోమిలకు రాసిన పత్రిక 8:26 చూసి ముగించుకున్నాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచును. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, స్పష్టంగా చెప్తున్నట్టు ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు గాని, ఉచ్చరింప సత్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి స్పిరిట్ హెల్ప్స్ us in our weakness. మన బలహీనతలో మనని బలపరిచేది పరిశుద్ధాత్ముడే. అందుకని పౌలు కూడా చక్కటి మాట అంటాడు. ఏమంటారు అంటే, నేను ఎప్పుడైతే బలహీనో అప్పుడే నేను బలవంతుడు. బాహ్యంగా నేను క్షీణించిపోతున్నప్పటికీ కానీ నా అంతరంగంలో ఉన్న పురుషుడు నూతన పరచబడుతున్నాడు. వీ హావ్ టు బి ఎంకరేజ్డ్ విత్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. అందుకనే ప్రతినిత్యము వాక్యాన్ని కలిగి జీవిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుడు ఉన్నాడు, తన ఆత్మని మనకు అనుగ్రహించాడు అని ఆయనను బట్టి అతిశయిస్తూ, సంతోషము గానాలతోని ఆయన నామాన్ని స్తుతిస్తూ, ఆయన రాక కొరకు సంఘము వేచి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ద బెనిఫిట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఫస్ట్ వచ్చేసి హీ లీడ్స్ us, సెకండ్ హీ ఎంపవర్స్ us, థర్డ్ హీ టీచర్స్ us how to pray, నాలుగోదిగా మనం చూసినట్లయితే మనల్ని విడిపిస్తాడు, హీ సెట్స్ us free. ఫిఫ్త్ది మనం చూసినట్లయితే మృతమైపోయిన మన దేహాన్ని మన పునరుద్ధాన శక్తితోని, జీవముతోని ఆయన లేపుతాడు. అట్టి రీతిగానే వాక్యమందు విజేత నేర్పిస్తాడు, సత్యమందు నడుచుకోవడము ఆయన మనకి బోధిస్తాడు. అట్టి రీతిగానే మనలో ఒక మార్పు కలుగజేస్తాడు. అట్టి రీతిగానే మన పాపాలని ఒప్పింపజేస్తాడు. అట్టి రీతిగానే మనము ఆత్మతోని ఎట్టి రీతిగా ఏకమై ఉండాలో ఆయన మనకి అతి సావాసాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి రీతిగానే ఆయన కొరకు వేచి ఉండే అనుభవంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. అట్టి రీతిగానే మనం చూసినట్లయితే ఆయనలో ప్రతినిత్యము నిన్ను ఆనందింపజేసేది పరిశుద్ధాత్ముడే. నీలో నువ్వు దేవుణ్ణి ఆనందించలేవు. నువ్వు దేవుణ్ణి ఆనందించాలంటే ఆత్మతో నింపబడినప్పుడు నువ్వు యేసయ్యలో నువ్వు ఆనందించగలవు. యేసయ్యలో నువ్వు ఆనందించాలంటే ఆత్మతో నువ్వు నింపబడినప్పుడే. అట్టి రీతిగానే మనల్ని ఓదార్స్తాడు, మనకు తోడుగా ఉంటాడు. నేనున్నాను అని నీకు ధైర్యాన్ని ఆయన తెలియజేస్తుంటాడు. అటు రీతిగానే మన బలహీనతల్లో మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలో మనం ప్రతిదినము మన సావాసాన్ని మనం బలపరుచుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఏదో పరిశుద్ధాత్మ అంటే భాషలు, ఏదో పరిశుద్ధాత్మ అంటే వరాలు, లేకపోతే ఆత్మ ఫలాలు, ఇవి కాదు. కానీ ఎవ్రీడే లైఫ్, యువర్ ఎవ్రీడే లైఫ్ షుడ్ బి according to the word of God, and it should be led by the Spirit of God. వాక్య ప్రకారం నడుచుకోవాలి, ఆత్మ ద్వారా నడిపించబడాలి.
అట్టి రీతిగా సంఘంలో మనము స్థిరపడితే, దేవుని వాక్యంలో మనం స్థిరపడితేనే తగిన సిద్ధపాటు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు అటువంటి గొప్ప మనందరికీ అనుగ్రహించి మనకి బలపరిచి నడిపించుగాక. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవలో తండ్రి, సాయంత్రకాలం సమయం అంతా ప్రభా నీ మధ్య రావాలంలో ఇక రీతిగా మనం కలుసుకొని ప్రభా నీ పరిశుద్ధ నామంలోనైనా నిన్ను స్తుతించడానికి, కీర్తించడానికి, కొనియాడడానికి, నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించడానికి మీరు చూపించిన బట్టి నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, పరిశుద్ధ ఆత్మ ద్వారానైనా కలిగే లాభాలనైనా మేము ధ్యానించి ఉన్నాం ప్రభా. అట్టి రీతిగా ప్రభా పరిశుద్ధాత్మతోనైనా నీ జీవ వాక్యంతోనైనా మేమునైనా నడిపింపబడే బిడ్డలుగా ప్రభా, నిన్ను నిత్యము ప్రేమించే బిడ్డలుగా ప్రభా, నీ ఆజ్ఞలు గైకొని మేము నడుచుకుంటే ప్రభా నీ ఆత్మని మాకు అనుగ్రహిస్తాను మీరు చెల్లించారు ప్రభా. అవును ప్రభా, నిన్ను ప్రేమించే విషయంలో మేము తృప్తిపోయి ఉన్నామేమోనైనా మమ్మల్ని ఎంతో క్షమించండి. ఇప్పటికైనా నిన్ను ప్రేమించే వారుగా మీ ఆజ్ఞలను గైకొని ప్రభా మీరు వాగ్దానం చేసిన పరిశుద్ధ ఆత్మని మేము పొందుకొని ప్రభా, ఆ పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసంలో ప్రభా మేము బలపరచబడుతూ, స్థిరపరచబడుతూ, నీవు ఆనందిస్తూ నీలోనైనా మేము ముందుకు కొనసాగుతున్న దయచేయండి. అటు రీతిగానే ప్రభా నీ పరిశుద్ధ రాకడ కొరకునైనా వేచి చూసే అనుభవంలోనికినైనా మమ్మల్ని మీరు సిద్ధపరచండి ప్రభా. ఆత్మ లేనివాడు నావాడు కావాల్సిన ప్రభా నీ ఆత్మని పొందుకునే వారిలో ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకునే కృపను దయచేయండి. నీ సన్నిధిలో వేచి ఉంటే నిజమైన మానవంశ పశ్చాత్తాపంతోనే ప్రభా నీ సన్నిధిలోనైనా మా పాప క్షమాపణ పొందుకొని మీరు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మాన్ని మేము పొందుకొని ప్రభా నీ ఎదుట నిర్ధారితులుగా నీ రాక వరకు నేను తగిన సిద్ధపాటు కలిగి జీవించే బిడ్డలుగా మా ప్రతి ఒక్కరిని నేను తీర్చిదిద్దుతున్న విన్న వాక్యాలను మీరు కట్టి ఫలింపజేస్తున్నాను. మీరే మా తోడు నుండి మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నాను. నిశ్చితమైతేనే మరి ఒకసారి రీతిగా కలుసుకొని ప్రభా నీ నామంలో నుంచి భాగ్యం మనం దయచేస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన ప్రయత్నించిన తండ్రి. ఆమేన్. చిన్న పాట పాడుతున్నాను.